వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్. ఈరోజు మనం కౌటిల్య ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాము. ఎస్జిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్లో మనకు తెలిసింది ఇది అప్డేటెడ్ వీడియో క్లాసులు ఉంటుంది. అలాగే పీడిఎఫ్ నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి పీడిఎఫ్ నోట్స్కి సంబంధించి 50 మార్కుల డైలీ టెస్ట్ ఉంటుంది. అలాగే లాస్ట్లో వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కూడా 150 మార్కులకు ఉంటుందన్నమాట. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. ఈ కంటెంట్లో చూడండి, మనము ఇప్పటి వరకు 10 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేసాము. దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి పెట్టామంటే, ఇక్కడ సిలబస్ ఉంది, గ్రాండ్ టెస్ట్ ఉంది, అది కూడా అన్లిమిటెడ్ ఐటమ్స్ ఇచ్చున్నాము, క్వశ్చన్ పేపర్ ఉంది, కీ పేపర్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో పరీక్ష అటెంప్ట్ చేయండి. ఆన్లైన్లో పరీక్ష అటెంప్ట్ చేసిన తర్వాత మీకు కావాలంటే ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా మీరు పరీక్ష అనేది రాసుకోవచ్చు. ఖచ్చితంగా రాయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఈ రోజు నుండి 11వ వారం షెడ్యూల్ అయితే ప్రారంభమవుతోంది. ఈ 11వ వారం షెడ్యూల్లో ఫస్ట్ ఏం చదవాలంటే జాగ్రఫీకి సంబంధించి చదవాలి. దాని సిలబస్ పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి ఏం చదవాలంటే వనరులు పూర్తి వివరణ, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు పూర్తి వివరణ, ఖనిజాలకు సంబంధించి అయితే చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ చూద్దాం. వనరులు చూడండి, ఇక్కడ ఈ వనరులకి పేటెంట్ హక్కు, తర్వాత వనరులు ఎన్ని రకాలు, దాని యొక్క ఉదాహరణలు కూడా చాలా డీటెయిల్గా మనం ఇక్కడ ఇవ్వబడింది. ఇది ఒక అద్భుతమైన నోట్స్. అసలు ఈ వనరులకు సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ రిలేటెడ్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు ఎక్కడెక్కడ ఉందో మొత్తం మనము కంటెంట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇందులో మనం పొందుపరచడం అయితే జరిగింది. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని మీరు ఈజీగా చదువుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు. మీకు ఈ నోట్స్ చదివితే చాలు, మీకు అర్థమైపోతుంది. దీనికంటూ ప్రత్యేకించి మీరు టైం కేటాయించి క్లాసులు అయితే వినాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామ్ రాయండి, దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు క్లారిఫికేషన్ కోసం వీడియో క్లాసులు అయితే వినండి. ఇప్పుడు ఉండే టైము ఎక్కువగా మీరు చదువుకోవడానికి కేటాయించాలి. నేలలు రకాలు చూడండి ఇంత డీటెయిల్గా ఉంది. ఇది నీరు, అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చున్నాము. మీకు ఈ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ నోట్స్ని 100% ఉపయోగించుకోండి. పరీక్ష రాయండి. 50కి కనీసం 45కు పైన మార్కులు తెచ్చుకునేలా చదవండి. దానికి ఎలా హార్డ్ వర్క్ చేయాలో ప్లాన్ చేసుకోండి. ఖనిజాల్లో చూడండి, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. ఈ లోహ ఖనిజాల్లో ఏమేమి ఉన్నాయి, ఫెరాసు, నాన్ ఫెర్రాస్ గురించి ఇచ్చున్నాము. తర్వాత ఇంధనాలు, అణు ఇంధనాల గురించి ఇచ్చున్నాము. ఖనిజాలు రకాలు ఇచ్చున్నాము. ఇవి నోట్స్ ఖచ్చితంగా రాయండి పరీక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.